नमः त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 9వ తేదీ మంగళవారం. ఈరోజున పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం త్రయోదశి రాత్రి 8:46 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 8:04 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 3:56 నుంచి 5:30 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 11:14 నుండి 12:50 వరకు ఉన్నాయి. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:35 ఉదయం దుర్ముహూర్తం 8:49 నుంచి 9:33 వరకు, రాత్రి 10:50 నుంచి 11:34 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి పగలు 3:20 సమయం అనుకూలంగా ఉంది. ఇక గ్రహచారం చూస్తే 9వ తారీఖు నాడు గురువు మేషంలో, మరి చంద్ర శుక్రులిద్దరూ కూడా వృశ్చికంలో, కన్యలో కేతువు, రవి బుధ కుజులు ఇక్కడ ధనుస్సులో, శని కుంభంలో, మీనంలో రాహు. ఇది ఈనాటి గ్రహచారం. ఒకసారి అందరం కూడా భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఒక చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తూ పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాలని కూడా చాలా బాగున్నాయి. ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున ఒక మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించి కార్యక్రమాలను విజయవంతం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండా కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎన్ని సమస్యలున్నా సరే అన్ని సమస్యలని కూడా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయ పరంపర సాగిస్తూ లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. ఈ రోజున షేర్ వ్యాపారులు చాలా మంచి ఫలితాలు పొందుతారు. కోపావేశాలు తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ యొక్క కోపావేశాలు మీకు ఇబ్బందిని సృష్టించే అవకాశం వస్తాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకోవాలి. అలాగే ప్రతి అంశంలోనూ కూడా చికాకులు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈరోజు మీరు తీసుకున్న జాగ్రత్తను బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మిథున రాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ఆరోగ్య విషయంలో మాత్రం పాత సమస్యలు ఏమైనా ఉంటే తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు ఎదుర్కొన్న వాళ్ళకి కొంచెం హర్ట్ అయ్యేలాగా ఉండి వాళ్ళు కొంచెం కలహించే అవకాశం వస్తుంది. వలన మీ మాట తీరు కూడా చాలా కంట్రోల్గా వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కర్కాటక రాశి. ప్రతి పని కూడా విజయ పరంపర సాగిస్తూ ఉంటుంది. బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని పనులు కూడా చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలకి కూడా మరి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ రోజున ఒక బుద్ధి కుశలత ప్రదర్శించడం కాకుండా సందర్భానుసారంగా ప్రవర్తించడం, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరికి ఎట్లా మనం సహకారం చేయాలి, ఎవరి వ్యవహారాల్లో మనం కలిగించుకోవచ్చు, ఎవరి వ్యవహారాల్లో కలిగించుకోకూడదు, ఇట్లాంటి విషయాల్లో ఒక మంచి క్లారిటీ కలిగి ఉంటారు. ఆ క్లారిటీతో ముందుకు వెళ్ళి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. ఇక్కడ సింహరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. పనులు ఆలస్యమైనాయని చెప్పేసి ఆగ్రహవేశాలకు దగ్గర అవ్వద్దు. వీలైనంతవరకు ప్రతి పనిని కూడా మీరు చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా ప్రయాణం చేయాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఇవాళ మీకున్నటువంటి గ్రహచారాన్ని బాగా శోధన చేస్తే అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోకుండా తొందరపాటు ధోరణితో కనుక ముందుకు వెళ్తే ప్రతి పని కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. అందరితో కార్యక్రమాలతోనూ కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ కూడా ప్రశాంతత కోసం చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మిత భాషణ ఓర్పుని ఆశ్రయించడం చాలా అవసరం. అలాగే ఇక్కడ ఉన్న ఒక చిన్న సమస్య ఏంటంటే సప్తమంలో శని మూలంగా పనులు ఆలస్యం అవుతాయి. కానీ గురువు, శుక్రుడు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక అన్ని విధాల లాభాలు పొందే అవకాశం వస్తుంది. కన్యారాశి. కన్యారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా నడుపుకుంటారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఒక సందర్భానుసారంగా ప్రవర్తించడం, బుద్ధి కుశలత ప్రదర్శించడం, తొందరపాటు ధోరణి లేకుండా ప్రవర్తించడం, ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదనే విషయంలో మరి కలిగి ఉన్నవన్నీ కూడా మీరు ప్లాన్ చేస్తారు. వాటి మూలంగా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడుపుతూ మంచి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి. అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. అధికారులు బాగా మిమ్మల్ని మందలించే అవకాశాలు కొన్ని సందర్భాల్లో వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళే మీకు సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని విషయాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఈ రోజున కొంచెం బుద్ధిమాంద్యాన్ని కూడా ప్రదర్శించే అవకాశం వస్తుంది. పనులు మర్చిపోవడం, ఆ మర్చిపోయిన పనుల మూలంగా కొంచెం తర్వాతకి ఇబ్బంది అయ్యే అవకాశం ఇట్లాంటివి కూడా ఎదురవుతాయి. కానీ వాటిని అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ రోజున ఈ రోజున లాభదాయకంగానే కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. గ్రహచారంలో మంచి మార్పులు బాగా ప్రారంభమైనాయి. ఈ మంచి మార్పుల యొక్క ప్రభావం చేత మీరు చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారని చెప్పడానికి అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. సద్గోష్ఠి బాగా నడిచే అవకాశం వస్తుంది. అందరితోనూ కూడా కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ధనురాశి. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలువ చేసుకోకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా
సానుకూలం చేసుకోవడం కోసం చెప్పి గొప్పదైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ఆ ప్రణాళికలను కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి మధ్యలో కొన్ని కలహప్రదమైనటువంటి వాతావరణాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తెలివిగా వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుంభరాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పనిని కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుని నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఫలితాలు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా మంచి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.